రైతు భరోసా కొందరికే ఇచ్చి ఆపుడేంది అని జంగులేపాలే. అగో ఇందిరమ్మ ఇండ్లు గాయనేనా, కాడుమోళ్ళకి ఎందుకు ఇయ్యరని గట్టిగా నిలదీయాలి. రేషన్ కార్డులు ఇంకో 1,00,000 మందికి ఇస్తే ఏమాయే అని బాధ్యత ప్రశ్నించాలి. ఆత్మీయ భరోసా రానోళ్ళ కోసం లడాయి చేయాలి. ప్రతి హామీల సంగతి ఏందని కొట్లాడాలి. ప్రతిపక్షాల పనే ఇది కదా మరి. అప్పుడు పబ్లిక్ గినమెస్తారు. కానీ గీళ్ళ కథ ఎట్లున్నదో చూడండి. రైతు భరోసా, కొత్త కోపిన్ కారట్లు, ఇందిరమ్మ ఇండ్లు, రైతు కూలీలకు ఆత్మీయ భరోసా పథకాలు ఎందుకు పెట్టిర్రో ఎరికేనా మన రామన్న చెప్తాడు. ఈయనుండ్రి సర్పంచ్ ఎలక్షన్ ల, జెడ్పీటీ ఎలక్షన్ ల ఓట్ల కోసం వేసినట్టు చేస్తాడు, తర్వాత ఎత్తుకపోతాడు, మళ్ళా అలవాడు. సర్పంచ్ ఎలక్షన్లు వస్తున్నాయి, మళ్ళా ఓట్లు దుబ్బుకోవాలి కదా, అందుకే కొత్త డ్రామా గదన్నట్టు ఈ నడుమ ఏడ మీటింగ్ పెట్టినా సర్పంచ్ ఓట్ల కోసమే కొత్త పథకాలు పెట్టిరు, అటేం కాపేస్తారని జోరుగా ప్రచారం చేస్తున్నాడు. లెక్కకైతే ఫిబ్రవరి ఆఖరునో మార్చి మొదట్లోనో ఓట్లొచ్చుడు ఖాయమని అయితే అంటున్నారు. మరి ఎలక్షన్లు వస్తున్నందుకు ఈ పథకాలు ఆపేది ఉండేనా, లేకుంటే పథకాలు పెట్టినందుకు సర్పంచ్ ఎన్నికలు వాయిదా పెట్టాలని చెప్తే బాగుండే. కానీ రామన్నకి యాదికున్నదో లేకుంటే మత్పరిస్తున్నాడో గానీ 2018లో అసెంబ్లీ ఎలక్షన్లకు ముంగట రైతు బంధు స్కీమ్ సురువు చేస్తే టింగు టింగుమని ఫోన్లు మోగితే అబ్బా సూపర్ పథకం అని టంగు టంగు ఓట్లు పడ్డాయి. రెండో పారి పార్టీ పవర్లోకి వచ్చింది. ఇక హుజరాబాద్ ఉప ఎన్నికల ఎల్ల పెట్టింది దళిత బంధు. అదిగిన ఓట్లున్న ఒక్క నియోజకవర్గం మందమే. అటెనక మండలానికో కోడి, ఊరుకో ఈక లెక్క వేసి నడిమిట్లనే చేతుల మీదకి లేవట్టిండ్రు. హైదరాబాద్ లో వరదలు వచ్చి ఆగమాగం ఉంటే సాయం పేరు మీద 10,000 ఇచ్చి అవి ఖర్చు పెట్టక ముందుకే జిహెచ్ఎంసీ ఓట్లు పెట్టిన వాళ్ళు మనోళ్ళు. మునుగోడు ఉప ఎన్నిక వస్తే అంతటి ఇడిచిపెట్టి ఆడ ఏం పని లేదు, అమలు గాని పథకం లేదు. ఇక మొన్నటి అసెంబ్లీ ఓట్ల ముంగట బీసీ బంధు అని ₹1,00,000 ఇచ్చే స్కీమ్ పెట్టారు. ఇట్లా చెప్పుకుంటా పోతే బొచ్చాడు ఉన్నాయి. కానీ పేరు మారింది కానీ పెట్టుబడి సాయం పాతదే కదా సారు. కొత్త రేషన్ కార్డులు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు అప్పట్లోనే ఇస్తే మీరు అన్నట్టు ఇయ్యాలి, ఇల్లు ఓట్ల కోసం పెట్టకపోదురు, అప్పుడు మళ్ళా మీరే పవర్లకు వద్దురేమో. అంటే మనం చేస్తే పబ్లిక్ కోసం చేసినట్టు, ఇంకోళ్ళు చేస్తే ఓట్ల కోసం చేసినట్టు ముద్దుగున్నది పోన్రే. ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి, వెంకటరెడ్డి పెరిగిన ఆకారాలు మాత్రం బాగా పెరిగినాయి, అహంకారాలు బాగా పెరిగినాయి, కానీ పీకిందేమీ లేదు నల్గొండ. కేటీఆర్, నువ్వు హరీష్ రావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డికి కాలి గోటికి సరిపోరు. అలా కేటీఆర్ తప్ప కూడా పిల్లగాని గురించి ఎందుకు మాట్లాడతారా? నేను తిట్టాలంటే తిట్టిననుకో తలకాయ పలికి చచ్చిపోతారు వాళ్ళు.